ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న బుధవారం ఆగస్టు 7తో 42 రోజులు కంప్లీట్ అయింది. అంటే 6 వారాలు కంప్లీట్ అయింది. ఈ 6 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 185 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 43 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 43 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 25 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 19 కోట్లు, గుంటూరు నుంచి 22.5 కోట్లు, కృష్ణా నుంచి 22.5 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా 6 వారాల్లో 294 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 73 కోట్లు, తమిళనాడు నుంచి 44 కోట్లు, కేరళ నుంచి 26 కోట్లు, ఇక హిందీ నుంచి 297 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 260 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 6 వారాల్లో 1055 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో నుంచి థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 92.5 కోట్లు షేర్ ఉంది. ఈ సినిమాని తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే 27.5 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలంగాణ వరకు సూపర్ హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు కొంటే ఇక్కడ 21.70 షేర్ వచ్చింది. ఇంకా 5.30 షేర్ రావాలి ఇక్కడ హిట్ అవ్వడానికంటే 10 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. ఈ 5 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకి వెనక్కి ఇచ్చేయాలి ప్రొడ్యూసర్లు ఒప్పందం ప్రకారం. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు ఉంటే ఇక్కడ 21.70 షేర్ వచ్చిందంటే 70 లక్షలు లాభాలు ఉత్తరాంధ్రలో. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు ఉంటే ఇక్కడ 12.5 కోట్లు షేర్ వచ్చింది. ఇంకా 1.5 షేర్ రావాలి అంటే 3 కోట్ల గ్రాస్ రావాలి. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు ఉంటే ఇక్కడ 9.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 50 లక్షలు షేర్ రావాలంటే 1 కోటి గ్రాస్ రావాలి. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు ఉంటే ఇక్కడ 11.25 షేర్ వచ్చింది. మరో 75 లక్షలు షేర్ రావాలి అంటే 1.5 గ్రాస్ రావాలి. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్లకు ఉంటే ఇక్కడ 11.25 షేర్ వచ్చింది. మరో 75 లక్షలు షేర్ రావాలి అంటే 1.5 గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు ఉంటే ఇక్కడ 6.15 షేర్ వచ్చింది. ఇంకా 85 లక్షలు షేర్ రావాలి అంటే 1.5 దాకా గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా 6 వారాల్లో 186 కోట్ల షేర్ తీసుకొచ్చింది. 2 రాష్ట్రాలకు కలిపి డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్లకు ఉంటే 18 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగు రాష్ట్రాల వరకు తెలంగాణలో మంచి లాభాలు, ఉత్తరాంధ్రలో స్వల్ప లాభాలు, మిగతా ఆంధ్రాలో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్, ఒక్క రాయలసీమలోనే 5 కోట్ల నష్టాలు. బట్ ఓవరాల్గా సినిమా 18 కోట్ల లాభాలతో సూపర్ హిట్ తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్లకు ఉంటే ఇక్కడ 36.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 11.5 కోట్ల లాభాలు కర్ణాటకలో. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్లకు ఉంటే ఇక్కడ 21.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 5.5 కోట్ల లాభాలు తమిళనాడులో. కేరళలో 6 కోట్లకు ఉంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చింది. అంటే 7 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్. ఇక హిందీలో 85 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 148.5 కోట్లు అంటే 63.5 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ అయింది హిందీ వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు 70 కోట్లకు ఉంటే ఇక్కడ 130 కోట్ల షేర్ వచ్చింది. అంటే 60 కోట్ల లాభాలతో హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఇక్కడ ఓవర్సీస్లో, అమెరికాలో కూడా. అలా ప్రపంచవ్యాప్తంగా 6 వారాల్లో ప్రభాస్ కల్కి సినిమా 536 కోట్ల షేర్ తీసుకొచ్చింది. 536.5 కోట్లు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 166.5 కోట్ల లాభాలతో సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు గురువారంతో 7వ వారంలోకి ఎంటర్ ఉంది. అసలు 6 వారాలు సినిమా ఆడడమే ఒక గొప్ప అని చెప్పాలి. ఈ రోజుల్లో 1 వారం 2 వారాలు మ్యాక్సిమం. అలాంటిది 6 వారాలు కూడా ఇంకా కలెక్షన్స్ వస్తున్నాయి, షేర్ వస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా వస్తుంది, హిందీలో వస్తుంది. ఇక మిగతా భాషల్లో షేర్ రావట్లేదు. సో ఇది ఒక్క వారమే. ఇక లాస్ట్ వారము మన కల్కి సినిమాకు వచ్చే బుధవారం వరకు రన్ ఉంటుంది. 7 వారాలు. వచ్చే గురువారం నుంచి ఆగస్టు 15 కొత్త సినిమాలు చాలా ఉన్నాయి అన్ని భాషల్లో. సో అన్ని థియేటర్లు ఇచ్చేయాల్సిందే, ఎలాగో కలెక్షన్స్ కూడా లేవు. ఇక 8వ వారం థియేటర్లో ఉంటే ఉండొచ్చు, కొద్దిగా లేకంటే లేదు. ఆగస్టు 23 నుంచి వచ్చే శుక్రవారం నుంచి ఇక అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో రిలీజ్ అవుతుంది ఆన్లైన్ స్ట్రీమింగ్. అక్కడ రికార్డ్స్ సెట్ చేస్తుంది.
ఇక ఆల్రెడీ ఈ 1055 కోట్లతో ఇప్పుడు 1000 కోట్ల సినిమాల్లో 6వ స్థానంలో ఉంది మన కల్కి సినిమా. 7వ స్థానంలో మన షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా 1051 కోట్లు అది క్రాస్ చేసి కల్కి సినిమా 6వ ప్లేస్లో ఉంది. 5వ ప్లేస్లో షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా 1160 కోట్లతో ఉంది. ఇక దాన్ని కష్టమే కాబట్టి ఇంకా 100 కోట్లు రావాలి కాబట్టి అది రాదు కాబట్టి 6వ ప్లేస్తో సరిపెట్టుకోవాలి ప్రభాస్ కల్కి. అది మన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన మొదటి 6 వారాల్లో అంటే 42 రోజుల్లో 1055 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 536.5 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 166.5 కోట్ల లాభాలతో హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 620 కోట్లు. ఓకే, బాయ్.